అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, ఈరోజు చాలామంది ఒక ప్రమాదకరమైన అలవాటులో పడిపోయారు. చెయ్యగలిగినా పనిచెయ్యరు, కష్టపడగలిగినా ప్రయత్నం చెయ్యరు, కాని ప్రజల ముందు చేతులు చాచడం మాత్రం ఆపరు. ఒకరి దగ్గర కాదు, మరొకరి దగ్గర కాదు, ఎప్పుడూ ఎవరో ఒకరి ముందు అడుగుతూనే ఉంటారు. కాని ఈ విషయం గురించి అంతిమ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎంత గంభీరంగా హెచ్చరించారో తెలుసా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్పారు: మనిషి ఎప్పుడూ ప్రజల ముందు అడుగుతూనే ఉంటాడు. అలా అడుగుతూ అడుగుతూ చివరకు కియామత్ రోజు తన ముఖంపై మాంసం లేకుండా లేస్తాడు. సహీహ్ అల్ బుఖారీ. సుబ్హానల్లాహ్! ఈ హదీస్ మన హృదయాన్ని కదిలించే హదీస్. ఎందుకంటే ఇస్లాం మనకు గౌరవంగా బ్రతకడం నేర్పింది, కష్టపడి సంపాదించడం నేర్పింది, హలాల్ మార్గంలో జీవించడం నేర్పింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్వయంగా వ్యాపారం చేశారు, సహాబాలు పనిచేశారు, కొంతమంది వ్యవసాయం చేశారు, కొంతమంది కూలి పని చేశారు. కాని ఎవరూ ప్రజల ముందు చేతులు చాచడం గర్వంగా భావించలేదు. ఎందుకంటే ముస్లింకి ఇజ్జత్ చాలా విలువైనది. ఈరోజు కొందరు ఇలా అంటున్నారు: ఈ పని చిన్నది, ఆ పని నాకు సరిపోదు, నాకు కష్టం చేయడం ఇష్టం లేదు. కాని అదే వ్యక్తి ఇతరుల ముందు చేతులు చాచడానికి మాత్రం సిగ్గుపడటం లేదు. ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన. కారుణ్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: మీరిలో ఎవరో ఒకరు తాడు తీసుకుని అడవికి వెళ్లి కట్టెలు తెచ్చి అమ్ముకోవడం ప్రజల ముందు అడగడం కంటే మంచిది. సుబ్హానల్లాహ్! అంటే చిన్న పని అయినా హలాలైతే అది అల్లా దగ్గర గొప్పది. కాని కారణం లేకుండా ప్రజల ముందు అడగడం అవమానం. అవును, ఇస్లాం పూర్తిగా సహాయం అడగడం నిషేధించలేదు. నిజంగా ఆకలితో ఉన్నప్పుడు, జీవితం నడవని పరిస్థితి వచ్చినప్పుడు, భారీ అప్పుల్లో మునిగిపోయినప్పుడు, బలహీన స్థితిలో ఉన్నప్పుడు సహాయం అడగవచ్చు. కాని ఈరోజు చాలామంది అలవాటు కోసం అడుగుతున్నారు. కొంతమంది నకిలీ బాధలు చూపిస్తున్నారు, కొంతమంది ప్రజల దయను ఉపయోగించుకొని డబ్బు సంపాదిస్తున్నారు. ఇది చాలా పెద్ద పాపం. ఎందుకంటే ప్రజల ముందు చేతులు చాచుతూ జీవించడం హృదయాన్ని బలహీనంగా మార్చేస్తుంది, ఇజ్జత్ను తీసేస్తుంది. తర్వాత మనిషి కష్టపడే ఆలోచన కూడా కోల్పోతాడు. సోదరులారా, కియామత్ రోజు చాలా భయంకరమైన రోజు. ఆ రోజు మన సంపద ఉపయోగపడదు, మన పేరు ఉపయోగపడదు, మనకు ఉపయోగపడేది మన ఆమలులు మాత్రమే. అలాంటి రోజున ఒక మనిషి తన ముఖంపై మాంసం లేకుండా లేవడమంటే ఎంత పెద్ద అవమానం! అది ఈ దునియాలో ప్రజల ముందు ఎప్పుడూ చేతులు చాచిన జీవితానికి ఫలితం. కొంతమంది ఇలా అంటారు: అల్లాహ్ ఇస్తాడు కదా, అందుకే అడుగుతున్నాం. కాని నిజమైన తవక్కుల్ అంటే కూర్చోవడం కాదు, ముందు ప్రయత్నం చేయడం, తర్వాత అల్లాహ్ మీద నమ్మకం పెట్టుకోవడం. పక్షులు కూడా ఉదయం గూటి నుంచి బయటకు వస్తాయి, ఆహారం కోసం వెతుకుతాయి, తర్వాత అల్లాహ్ వాటికి రిస్క్ ఇస్తాడు. అలాగే ముస్లిం కూడా హలాల్ మార్గంలో ప్రయత్నం చేయాలి. చిన్న పని అయినా సరే హలాల్ అయితే అందులో బరకత్ ఉంటుంది. కాని ఎప్పుడూ అడుగుతూ జీవించడం మన హృదయాన్ని చీకటిగా మార్చేస్తుంది. సోదరులారా, ఈరోజు మనల్ని మనమే అడగాలి: నేను అల్లాహ్ ఇచ్చిన శక్తిని ఉపయోగిస్తున్నానా, లేక ప్రజల ముందు చేతులు చాచే అలవాటు పెంచుకున్నానా? గుర్తుంచుకోండి, గౌరవంతో తక్కువగా తినడం మంచిది. అవమానంతో అడిగి ఎక్కువగా తినడం కంటే అల్లాహ్ మనందరికీ హలాల్ రిజ్క్ ఇవ్వాలి, ప్రజల ముందు అవమానపడకుండా కాపాడాలి, కష్టపడి సంపాదించే బలం ఇవ్వాలి. ఆమీన్.